నగరంలోని స్థానిక సిటీలో ఉన్న 25 కళా సంఘాల సినీ స్టూడియోలో వృషభ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సినిమా ట్రైలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం సినిమా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, జిల్లా నుంచి ఎంతో మంది నూతన నటీనటులు పరిచయం అవుతున్నారని అభినందించారు. నెల్లూరు నగరం సినిమా హబ్ తయారవుతుందని అన్నారు. వృషభ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడారు. హీరోయిన్ అలేఖ్య, హీరో జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల సభ్యులు దోనాల హరిబాబు, పాడ్తా తీగ భాస్కర్, శివలంకి జనార్దన్, సహనిర్మాత మల్లికారెడ్డి, మురళీకృష్ణారెడ్డి, అప్పు, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. అనేక సినిమాలు కూడా సక్సెస్ అదేవిధంగా ఈరోజు కనుక స్టూడియోలో వృషభ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, డైరెక్టర్ అశ్వథ రామరాజు గారు, హీరోయిన్ అలేఖ్య గారు, ప్రొడ్యూసర్ మల్లికార్జున గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి గారు, అలాగే కిట్టు గారు, వీరందరి అనేకతో శుభాశీర్వాదం చేయడం, అది ఈరోజు ప్రీ రిలీజ్ చేయడం, ట్రైలర్ లాంచ్ చేయడం. సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివయ్య మీద తీయటము, అలాగే సనాతన ధర్మం అంటే జరిగే సనాతన ధర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని, అలాగే కుంభమేళాలో స్వామీజీలాగా అందరూ కూడా శివుడిని శివయ్య మీద చేయటం, ఆ సనాతన ధర్మానికి మెసేజ్ వాళ్ళని విశ్వాసం. సినిమా ట్రైలర్ చూస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అని బాగా చేశారు. నాకు దాన్ని చూడగానే హనుమాన్ సినిమా గుర్తొచ్చింది. ఒక చక్కగా సినిమా తీశారు. ఆ సినిమాలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకు వచ్చి ఆ 2,000 రూపాయలు పెట్టినప్పుడు మీరు తృప్తిగా సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని మీరు అభినందిస్తారు. మీరు చిన్న సినిమాని ఆదరించబట్టే మీరు కొన్ని వేల మంది సినిమా ఆర్టిస్టులు తప్పకుండా ప్రేక్షకులు చిన్న సినిమా ఆదరించండి. ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది, కానీ థియేటర్స్ ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ కావాలి. థియేటర్స్ ఇంకా చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు. దయచేసి ప్రతి సినిమాకు చిన్న సినిమాలు కూడా ఆదరించండి. వృషభాశ్రీకి చాలా చక్కగా ఇందులో ప్రేక్షకులు కూడా సినిమా చూసి హిట్ చేయాలి. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేది వస్తే మా 25 కళా సంఘాలు సినిమా సభ్యులు సపోర్ట్ చేస్తాయి. తప్పకుండా వర్క్ చేసుకుంటూ డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ ఇక్కడ కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు నెల్లూరు నటితో. వాళ్ళు కూడా అభినందిస్తూ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి డబ్బునిచ్చి మరిన్ని సినిమాలు తయారు చేసుకుంటూ ఆ సినిమా టీం అందరూ కూడా ఆదిపేట చేస్తూ సెలవుస్తుంది. నెల్లూరు నటుడు సుమారు 15 సినిమాలు నటించిన మురళీకృష్ణారెడ్డి గారు దీంట్లో పిల్లలుగా నటించడం మా నెల్లూరుకి గర్వకారణం. అతను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది కళాకారులు సపోర్ట్ జరిగింది. ఈ సినిమాలో మురళీకృష్ణారెడ్డి గారిని పిల్లలుగా చాలా బాగా యాక్ట్ చేశారు కాబట్టి మా నెల్లూరు వారు తప్పకుండా ఈ సినిమాని ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 14వ తారీఖు రిలీజ్ కాబోయే వృషభ అనే సినిమా యొక్క రిలీజ్ జరగడం జరిగింది. అక్కడికి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో సినిమాని అంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసారి కోరుకుంటూ తప్పకుండా మీరంతగా ఎందుకంటే ఈ సినిమాని ఒక మెయిన్ విధంగా చేశాను. అంటే అంతవరకు నేను 15 సినిమాలు కొంటే నా 15వ సినిమా ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను విలన్ క్యారెక్టర్ చేసుకున్నాను. దీంట్లో అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది. సినిమాని చేసుకుంటా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా నా తరఫున నేను కృష్ణారెడ్డి గారికి ఇక్కడ ప్లే చేసిన యాక్టర్స్ అందరికీ మా వృషభ టీం తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మొన్ననే శివరాత్రి అయింది 26న. మా వృషభ మూవీ రిలీజ్ రోజున మన ఇంకో శివరాత్రి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్స్ కండి. నెక్స్ట్ మంత్ 14న అనుకుంటాం, మార్చి 14న అందరూ థియేటర్స్ కండి చూడండి. సినిమా మీరు ఖచ్చితంగా సినిమా తీసుకుంటే ఖచ్చితంగా అయితే అనుకుంటారు.
రాష్ట్ర ప్రాంత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కాదు కొంతమంది సినిమా తీయగలరు మంచి కమర్షియల్ సినిమా మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా అదే ఫీల్ అవుతుంది ఎవరు రైట్ చెప్పి ఇస్తారు కూడా మాకు నేను పక్కన మీకు గ్యారెంటీ ఇస్తాను. థ్యాంక్ యూ. 14వ తేదీ తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది, ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ, అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరఫున చాలా థ్యాంక్ యూ. వెనక్కి పోకొద్దుగా డైరెక్టర్ అశ్విన్ కామరాజు గారు డైరెక్షన్లో వస్తుంది అండ్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు అండ్ కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి మేడం గారు. సో ఈ ఫిలిం త్వరలో రిలీజ్ కాబోతుంది 14th March. సో ఖచ్చితంగా చూడండి, అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ థియేటర్స్ దాకా వస్తుంది అని హిట్ వరకు అయ్యింది. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని కోరుకుంటున్నాను. చాలా